నమస్తే. మనం ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యాలయం దగ్గర ఉన్నాం. సో ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం దక్కాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, వాళ్ళే రేపు అధికారాన్ని చేపట్టాలంటూ మా భూమి రథయాత్ర చేస్తున్నటువంటి విశ్వనాథన్ సార్ యొక్క ఆఫీస్. సో దీంట్లో ఉంటాడు అని చెప్పేసి కొంతమంది మనకు సమాచారం ఇచ్చిండ్రు. అసలు ఉన్నాడా లేడా, ఉంటే కొన్ని విషయాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. సో ఇటీవల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు. కాసేపటి క్రితమే ఒక పక్కన కవితను సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. సో సస్పెండ్ గల కారణాలు ఏంటి, సో ఆయన చేస్తున్నటువంటి యాత్ర ఏదైతే ఉందో యాత్ర బ్రేక్ అయిందా లేకపోయినట్లు ఇది ఉంటే ఉంటుందా లేదన్నటువంటి విషయాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన కార్యాలయంలో ఉన్నాం, అసలు ఉన్నాడా లేడనేటువంటి విషయాలను తెలుసుకుని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో లోపటైతే సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే, బాగున్నారా సార్? బాగున్నారా సార్? మొత్తానికి మీరు అంటే ఒకవేళ కనుక ఉన్నారా అని చెప్పేసి అంటేనేమో ఎక్కడో చోట ఉంటా ఉన్నారు. సో కనుక్కున్నా ఉన్నారని చెప్పేసి తెలిసింది. వరదలు కదా, యాత్ర కొద్దిగా వాయిదా పడింది. అలా 8వ తారీఖు నుంచి యాత్ర స్టార్ట్ అయింది. ఓకే. ఈ గ్యాప్ లో హైదరాబాద్ లో చుట్టుపక్కల జిల్లాల వర్క్ చూసుకుంటూ ఆఫీస్కి వచ్చిన కనీసం ఇంటిమేషన్ చెప్పి రావచ్చు కదా. అంటే మీరు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారని చెప్పేసి అంటారు, లేకపోతే ఒకసారి చూద్దాము తెలిసినటువంటి అంశం ఉన్నారని. ఒకవేళ కనుక ఫోన్ చేసినా కానీ మీరు ఏదో పనిలో ఉంటారు కాబట్టి సడన్ గా మిమ్మల్ని దొరకబడితేనే బాగుంటుందని వచ్చేసాం. ఎట్లా ఉన్నారు సార్? బాగోవటం ఏమి ఉండదు, నాకు బాగుంటా ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. ఎందుకంటే బాగోం కాబట్టి ఉద్యమం. బాగుంటే ఉద్యమం ఎందుకు? నేను బాగలేకపోయినా బాగున్నాను అయితే నేను అనను. ఇప్పుడు బాగలేరా? 100% బాగలేను, 100% బాగలేను. నా ప్రజలు బాగలేరు, నేను బాగలేను. 42% రిజర్వేషన్లు అమలు అయితే రేపు ఎల్లుండి అంటున్నారు. ఎవరు? ఇది ఒక పెద్ద బోగస్ కార్యక్రమం, 3వ బోగస్ కార్యక్రమం. ఒకటి ఫస్ట్ రేవంత్ ఒకటి తీసుకొచ్చిండు, తర్వాత మళ్ళీ 2వది చేసిండు, ఇప్పుడు 3వది. ఈ 3వది కూడా బోగస్. ఇది ఆయన రేవంత్ రెడ్డి మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది, మేము డిమాండ్ చేస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పోరాటాలు కానీ మా ఉద్యమ చైతన్యం కానీ చెప్తున్నది ఒకటే, తమిళనాడు తరహాలో రిజర్వేషన్స్ని పార్లమెంటులో పలానా ఆర్టికల్ తరఫు నుంచి 9th షెడ్యూల్లో పెట్టమనేది మా డిమాండ్. ఆ రకంగా పార్లమెంటులో చేయడానికి ప్రధానమంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఒక భారీ యుద్ధాన్ని లేపి భారీ పోరాటం చేసి దేశం మొత్తాన్ని ఒకటి చేస్తాడా? లేదంటే ఈయనకు 2 కళ్ళు కదా, ఒక కన్ను రాహుల్ గాంధీ, ఒక కన్ను మోడీ కదా. 2 కళ్ళు కదా రేవంత్ రెడ్డికి, ఒక కన్ను మోడీ, ఒక కన్ను రాహుల్ గాంధీ, తెలుసు కదా. మరి అలాంటి వ్యక్తి పోయి మోడీ దగ్గర కూర్చొని బీసీలకి 42% రిజర్వేషన్ అక్కడ 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసుకుని వస్తే అది రాజ్యాంగ రక్షణ. ఇంకేం చేయాలి సార్? ఇప్పుడు మీరు పదే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్పించి బీజేపీ చేసినటువంటి మోసాన్ని ఎందుకు బట్టబయలు చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన గతంలో తీర్మానం చేసిండు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళిండు, కొంతమందిని తీసుకుపోయి ఆడ కొంత ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు, ఇప్పుడు జీవోదా అంటున్నాడు. సో 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బీజేపీకి కళ్ళు మూసుకుపోయి కొంత అన్యాయం చేసేటువంటి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని విమర్శించేది పోయి ఎందుకు రేవంత్ రెడ్డి? బీజేపీ కాదు, ఈయన దాంట్లో కామారెడ్డిలో డిక్లేర్ చేసే దాంట్లో ఏమని చెప్పిండు? బీజేపీ అడ్డు తగిలితే ఇవన్నీ ఏమని చెప్పిండా? 42% రిజర్వేషన్స్ ని నేను బీసీలకు ఇస్తా అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. నువ్వు ఏం చేస్తావు మాకు అనవసరం. నువ్వు పార్లమెంటుని స్తంభింపజేస్తావా, మోడీని ఒప్పిస్తావా, కేంద్రం మీద ఒక భారీ యుద్ధానికి తెరలేపుతావా, ఏదైనా చెయ్యి, కానీ అంతిమంగా మాకు చట్టం కావాలి. అది కోర్టులలో ఎటువంటి పరిస్థితుల్లో కొట్టుడు పోని 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసే అది మేము అడుగుతున్నది. అది తమిళనాడులో జరిగింది, అద్భుతంగా అక్కడ ప్రయోజనాలు పొందుతున్నారు బీసీలు అంతా. ఆ పని చేయకుండా పనికిరాని ఒక జీవోని రేపు తీసుకొచ్చి అది కొట్టుడు పోయి ఎన్నికలన్నీ అబాస్ పాలయ్యే కార్యక్రమం జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో దాదాపు 9-10 రాష్ట్రాలు ఇలాంటి పనులు చేసి కోర్టులలో కొట్టుడు పోయిన సంగతి మీకు తెలుసు. మళ్ళా ఇన్ని జరిగినా కూడా ఏ విధంగా ఇస్తున్నాడు ఈ చట్టం? ఈ జీవో అనేది ఒక పెద్ద బోగస్, ఇది పెద్ద మోసం. ఇది ఖచ్చితంగా కోర్టులలో కొట్టుడు పోద్ది, మళ్ళీ బీసీలు 3వసారి మోసపోతారు. కాబట్టి మేము కోరుతున్న డిమాండ్, ఇవాళ ఓటు చోరు అని అన్నారు, ఓటు చోరు మీద ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. బీహార్లో ఒక యాత్ర మొదలుపెట్టిండు, ఇంకొక యాత్ర మొదలుపెట్టిండు, ఆ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. అదే జరగాల్సిన పోరాటం బీసీల రిజర్వేషన్ల గురించా? ఏది ముందు?
అది జరిగింది మోసం. కానీ దాని స్థాయిలో ఇది ఎందుకు జరగట్లే, దీని మీద ఎందుకు పోరాటం జరగట్లే? ఢిల్లీలో కూర్చొని మొత్తం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేమో సామాజిక న్యాయం ఉంటాడు రాహుల్ గాంధీ, పార్లమెంట్లో మాత్రం సైలెంట్గా ఉంటాడా? పార్లమెంట్లో ఈ చర్చ ఎందుకు జరగట్లే? 42% మీద ఎందుకు తీసుకురావట్లే చర్చ? పార్లమెంట్లో ఎందుకు యుద్ధం చేయట్లే? రేవంత్ రెడ్డి పోయి అక్కడ కూర్చొని రాహుల్ గాంధీతో పార్లమెంట్లో ఈ బిల్లు విషయం ఎందుకు మాట్లాడట్లే? జరగాల్సింది పార్లమెంట్ కదా. వీళ్ళు పైగా మీడియాలో బీసీలు ఉన్నారా, లేదా అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారా అని రాహుల్ గాంధీ అంటాడు. మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెడ్డి వ్యక్తిని, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఒక వ్యక్తిని భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత 2వ పదవి ఉపరాష్ట్రపతి. అలాంటి ఉపరాష్ట్రపతి పదవిని అగ్రకుల రెడ్డి సామాజిక ఫ్యూడల్ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రెడ్డి ఫ్యూడల్ కమ్యూనిటీలో వచ్చిన సుదర్శన్ రెడ్డిని ఏ విధంగా ఉపరాష్ట్రపతికి పెడతారు? మీకు జస్టిస్ ఈశ్వరయ్య కనపడలేదా? లేదా ఇంకో బీసీ ఒక న్యాయమూర్తి కనిపించలేదా? ఒక దళిత న్యాయమూర్తి కనిపించలేదా? ఒక అణగారిన వర్గాల న్యాయమూర్తి భారతదేశంలో మీకు ఎక్కడ కనిపించలేదా? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. ఇది రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రాంగం. ఈ మంత్రాంగంతో సుదర్శన్ రెడ్డిని పెట్టారు. ఓకే, సుదర్శన్ రెడ్డిని గెలిపించడానికి ఏమో తెలుగువారంతా ఒకటి కావాలట. వీళ్ళు సెంటిమెంట్ తీసుకొస్తారు. ఏమని? పివి నరసింహరావు తెలుగు ఆయన బ్రాహ్మణుడు, ఎన్టీ రామారావు తెలుగు ఆయన బ్రాహ్మణుడు, ఎన్టీ రామారావు కమ్మ, వెంకయ్య నాయుడు కమ్మ, తెలుగువారని తెలుగువారి సెంటిమెంట్ తీసుకొస్తాడు. అంటే దానికోసమేమో దేశవ్యాప్తంగా తిరుగుతాడు, తెలుగువారంతా ఒకటి కావాలని తిరుగుతాడు, దక్షిణ భారతదేశం అంతా ఒకటి కావాలంటాడు, తెలుగువారంతా ఒకటి కావాలంటాడు, దేశం అంతా తిరుగుతాడు. కానీ బీసీల రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టాలని ఒక దేశవ్యాప్త కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎందుకు చేయడం లేదు అంటున్నా. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, బీజేపీ వాళ్ళ మీద కొట్లాడాలి కానీ అన్నాడు. నేను అంటున్నా, బీజేపీ కూడా ఏమైనా అడ్డుపడ్డా? సుదర్శన్ రెడ్డిని పెట్టకుండా బీసీ అభ్యర్థిని పెడితే బీజేపీ కూడా ఏమైనా అడ్డుపడ్డా? అడ్డుపడలే కదా. మరి నువ్వు బీసీని ఎందుకు పెట్టలే? బీసీ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎందుకు పెట్టలే? దానికి బీజేపీ అడ్డు తగిలిందా? సో మరి ఇక్కడ బీజేపీ 80 పదవులు వచ్చినాయి సార్ చైర్మన్లుగా, రాష్ట్ర చైర్మన్లు 80-90 వచ్చినాయి. అందులో 25-30% కూడా అణగారిన వర్గాలకు ఇవ్వకుండా 70% తీసుకుపోయి అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిండు. ఒక 2 బ్రాహ్మణులకి 2 వైశ్యులకి ఎవరికో ఇచ్చిండు. మరి దానికి ఏమైనా బీజేపీ అడ్డుపడిందా? నీ చిత్తశుద్ధి ఏది? ఉపరాష్ట్రపతి అనే భారత రాజ్యాంగ అత్యున్నత 2వ పదవిని ఒక అగ్రవర్ణ సామాజిక వర్గ భూస్వామ్య కుటుంబానికి ఎట్లిస్తావు నువ్వు? మేము ఇదే క్వశ్చన్ చేస్తున్నాం. అంటే నీ చిత్తశుద్ధి ఇక్కడ మేము కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఓటు చోరీ కోసం దేశం అంతా తిరుగుతాడు, ఉపరాష్ట్రపతిని గెలిపించడానికి దేశం అంతా ఏకం చేస్తాడు, కానీ 42% మాత్రం రిజర్వేషన్స్ బీసీలకు రావడానికి 9th షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి పార్లమెంటుని ఏకం చేయడానికి దేశవ్యాప్తంగా ఎందుకు మూవ్మెంట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇది మా యొక్క డిమాండ్. అందుకనే ఈ రాష్ట్రంలో ఇస్తున్న, రేపు తయారు చేస్తున్న చట్టం దేనికి పనికిరాదు. 2 రోజులు ఉపశమనం కల్పించినా అది అంతిమంగా కోర్టులో పోతుంది. ఎన్నికలు కూడా మహారాష్ట్రలో ఒకసారి ఎన్నికలు జరిగితే ఆ చట్టం కోర్టులో కొట్టుడు పోతే ఎన్నికలు కూడా తీసుకుపోయి చెత్తబుట్లో వేసారు ఫలితాలు. జరగబోయేది కూడా ఇదే. ఏదో ఏ దారి లేక ఏదో ఒకటి చేసి బయటపడతారు చూడు, అది రేవంత్ రెడ్డి చేసేది. రేవంత్ రెడ్డి రాజకీయ జూదం మీద ఉన్నటువంటి పిచ్చి బీసీ వాదం మీద లేదనేది మేము బల్లగుద్ది చెప్తాం. నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం, ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది సార్. ఏంది సార్? అంటే ఇది సిబిఐ ఈడీని గతంలో కాంగ్రెస్ వాళ్ళు విమర్శించిండు. సో మరొక పక్కన బీజేపీకి జేబు సంస్థలుగా మారిపోయినాయి సిబిఐ, ఈడీ గానీ, ఐటీ గానీ అని చెప్పేసి. మీకేం ఇబ్బంది లేదు కదా? నాకేం ఆర్గానిక్ ఇంటర్వ్యూ. ఇప్పుడు కూరగాయలు గిరగాయలు ఆర్గానిక్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని కనుక మన కుర్చీలో వెళ్ళిపోతారు మళ్ళీ. అందుకనే ఇక్కడ దొరకబట్టాలి, ఇంట్లో కూర్చోబెట్టి చేద్దాం, కూర్చొనే పేపర్ చదువుతా. ఇది ఆర్గానిక్ ఇంటర్వ్యూ. ఓకే సార్, నాకేం ఇబ్బంది లేదు. సో సిబిఐ విషయంలో చాలా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం కూడా చాలా ఆరోపణలు చేసింది. కేంద్రానికి అవి బానిసలు, కట్టు బానిసలు, జేబు సంస్థలుగా మారిపోయినాయి అనేది. సో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకల పైన ఘోష్ కమిషన్ వేసిండు, అది నివేదిక వచ్చింది. అసెంబ్లీలో చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి ఒక ప్రకటన, సో ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామంటూ. సో సిబిఐకి అప్పగించడం వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది కావచ్చు సార్? అంటే దీంట్లో ఏమైనా రేవంత్ రెడ్డి బీజేపీతో ఏమైనా ములాఖాత్ అయినా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా బీజేపీ చేతిలో పెట్టినట్టు ఏది ఉంటే
ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని దానిలో మెర్జ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మొత్తానికి తుడిచిపెట్టేటువంటి దానికోసమే రేవంత్ ప్రయత్నాలు చేసినటువంటి మీ అనాలిసిస్ ఏంటి సార్ అసలు ఎందుకు? ఇప్పుడు అనిల్ భాయ్ వాస్తవాన్ని నేను కాలమిస్ట్నో లేకపోతే రెగ్యులర్ గా చెప్పే ఇంటర్వ్యూలలో కాలమిస్ట్ లాగా చెప్పేవాడిని కాదు, కానీ జస్ట్ ఇక పార్టీ కోణంలో మాకు ఒక దృక్పథం ఉంటది కదా, అది మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఇది 24 గంటల రాజకీయ పిచ్చితో తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి తన గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ కోసం. ఇది ఒక మానవీయ పరిపాలన కాదు, మానవత్వ కోణం కాదు, పాడు కాదు. ఇది ఒక పెద్ద క్షుద్ర రాజకీయ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న నిరంతర ఒక క్షుద్ర రాజకీయ ఆటలు. దీంతో శనీశ్వరం మాకు, కాళేశ్వరం అగ్రకులాలకి. దీంట్లో 1,00,000 కోట్లు ఏవో అవినీతి జరిగింది అంటారు. 1,00,000 కోట్లు 4 భాగాలు వేసుకోవాలా. ఒకటి టిఆర్ఎస్ ఒక పావల, కాంగ్రెస్ ఒక పావల, రాహుల్ గాంధీ ఒక పావల, బీజేపీ ఒక పావల పంచుకోవడమే. ఇలా పనే ఉంటది. ఈ మనకు అర్థం కావు అగ్రకుల రాజకీయాలు, అగ్రవర్ణ రాజకీయాలు. పెద్ద స్థాయిలో ఒక స్కామ్ జరిగినప్పుడు వాళ్ళంతా ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. ముందు థ్రెట్ చేసినట్టు ఉంటది, ముందు బెదిరించినట్టు ఉంటది, భయభ్రాంతులకు గురి చేసినట్టు ఉంటది. కానీ తెర వెనుక వాళ్ళంతా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఇక నువ్వు నేను వామ్మ ఏం జరిగిందనేది మనకు ఆలోచన రాకుండా ఉండాలి కదా. అప్పుడు మార్వాడి ఉద్యమం వస్తుంది. మార్వాడి ఉద్యమం ఉంది, అది ఫ్రిడ్జ్ లో పెట్టిరు మళ్ళీ. ఇప్పుడు అది ఫ్రిడ్జ్ లో ఉంది. అలాంటి తీసుకొచ్చి మనల్ని ఆలోచించుకున్నది. బేసిక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ చేతులు అంటే అది బీజేపీ చేతిలో పెట్టినట్టు ఉంటది. బీజేపీ టీఆర్ఎస్ ని ఆడుకునే అవకాశం ఉంటది, టీఆర్ఎస్ ని ఆడుకొని దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటది, బీజేపీ కోర్టులు వేసినట్టుగా ఉంటది. ఇదంతా బీజేపీ, రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ అందరి మధ్యలో ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది. దీని స్పష్టత రావాలంటే ఒక 3 months పడుతుంది. కరెక్ట్ గా 100 days లో దీని స్పష్టమైన కార్యక్రమం బయటకు వెళ్తుంది. మీకు నమ్మకం ఉందా సార్ దీంట్లో? హరీష్ రావును దోషిగా చూపెడతా ఉన్నారు, రేవంత్ కేసీఆర్ ను దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఎవరైనా ఒకరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే కేవలం మీరు ఇంతకుముందు అన్నట్టుగానే కేవలం భయభ్రాంతులకు గురి చేసి పాలు పంచుకొని ఎక్కడో అక్కడ వదిలిపెట్టేటువంటి ఆ ప్రక్రియ జరుగుతుంది? ఇదేం లేదు. థ్రెట్ చేయడము, కాంప్రమైజ్ చేయడము, సరెండర్ చేసుకోవడము, జరిగిన వాటిలలో అందరూ ఈక్వల్ గా షేర్ తీసుకోవడం. ఎవరు అరెస్ట్ కారు. అరెస్ట్ అయినా అది వెంటనే మళ్ళీ అది సెటిల్మెంట్ చేసుకొని వెంటనే రిలీజ్ అవుతారు. కానీ శిక్ష పడదు. శిక్ష పడడం వేరు, అరెస్ట్ కావడం వేరు. ఫైనల్ గా శిక్ష పడడం వేరు కదా. తీర్పు వచ్చి శిక్ష పడదు, అరెస్ట్ వేరు. మళ్ళీ అరెస్ట్ అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి, అంతే, కూర్చొని షెడ్యూల్ చేసుకోవడానికి. సార్ ఇంకొక మాట, ప్రధానంగా బీజేపీ పార్టీ తోటి కేసీఆర్ ములాఖాత్ అయిపోయింది ఇప్పటికే. సో రానున్నటువంటి రోజులలో ఈ 2 పార్టీలు కూడా మెర్జ్ అయిపోయి రానున్నటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తే అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ బద్ధశత్రువులాగా చూసినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఏమన్నా బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ కేసుకి ఏమన్నా భయపడి? అంటే వాస్తవానికి కేసీఆర్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో పడ్డాడు. గ్రేట్ ఫిలాసఫర్, అందులో ఏం లేదు, జాగ్రఫికల్ పాలిటిక్స్ చేయడంలో ఫిలాసఫర్, కల్చరల్ పొలిటీషియన్. ఓకే, అతను బలమైన ఎనిమి కూడా బీజేపీ. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో బీజేపీకి దగ్గర అవుతుంది. జరగబోయే సీన్ అదే. బీజేపీకి దగ్గరగా అయ్యి బీజేపీతో అలయన్స్. అయితే బీజేపీ ఆలోచిస్తుందంటే అసలు ఇండియన్ పాలిటిక్స్ చరిత్రలో కేసీఆర్ అంత మేధావి ఎవడు లేడు, ఇతనితోటే ప్రమాదం ఉందని మోడీకి తెలుసు. కానీ ఇప్పుడు మోడీ ఏం ఆలోచిస్తుందంటే అసలు కేసీఆర్నే లేకుండా చేస్తే రాష్ట్రంలో అతనితో అలయన్స్ కు పోయేదానికన్నా కేసీఆర్ అనే సీన్ పిక్చరే లేకుండా ఉంటే, బీఆర్ఎస్ అనేది లేకపోతే రాష్ట్రంలో బీజేపీయే కదా ప్రతిపక్షం అని అనుకుంటాడు. కానీ బీజేపీకి ఎదుగుదల రావట్లేదు. బీజేపీకి ఎదుగుదల రావట్లేదు కాబట్టి ఈ ఉన్న బీఆర్ఎస్ తోటి అడ్జస్ట్ అయితే ఎట్లుంటది అనే డైలమా జరుగుతుంది. ఇంకా కన్క్లూడింగ్ కాలేదు అని నా భావన. కాబట్టి ఈ డైలమా జరుగుతుంది కాబట్టి మాక్సిమం బీఆర్ఎస్ బీజేపీతో అలయన్స్ అయ్యే అవకాశం ఉంది అనేది మేము అనుకుంటున్నా. మా పార్టీలో మా ఆలోచన విధానం అనుకుంటున్నాం పరిస్థితి. సో అంటే ఒక పక్కన రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, సో ఇది బీజేపీ పార్టీకి ఫుల్ గా ఫేవర్ చేసినట్టే. సో ఇది అధిష్టానం ఏ విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది? ఎందుకంటే వీళ్ళ పైన హైకమాండ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. సో ఇదంతా ఎందుకు చేసిన అనేది కనీసం వీళ్ళకు మందలించే ప్రయత్నం కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ మీకు ఇందాక చెప్పిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నేషనల్ ట్రెజరర్. అతను అంటే ఏఐసిసికి ట్రెజరర్. అంటే భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక వనరులు
రాజకీయ చతురత, ఈ రెండింటిని అందిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇందాక 2 కళ్ళు నేను చెప్పిన కదా, రేవంత్ రెడ్డి ఇద్దరితో సంసారం చేస్తున్నాడు, మోడీతోటి రాహుల్ గాంధీతో. ఇద్దరితో సంసారం చేస్తున్నాడు కాబట్టి ఇద్దరి వైపున ఉంటాడు. అందుకని రేవంత్ రెడ్డి నిద్రపోవడంలే, నిద్ర లేని రాత్రులు, ఎందుకంటే 2 సంవత్సరాలు చేయాలి కాబట్టి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒకవైపు రాహుల్ గాంధీతో సంసారం, ఇంకోవైపు మోడీతో సంసారం. కాబట్టి మోడీకి అవకాశం ఇవ్వడంలో భాగంగానే సిబిఐ కొన్ని సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా జరుగుతుంది. ఈ క్రీడ యొక్క స్పష్టత రావాలంటే ఇంకొంత టైం పడుతుంది అనేది మా ఆలోచన. సో దీని ద్వారా ఏమైతే సార్, తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏముంది? తెలంగాణ ప్రజలు కేసీఆర్ జైలుకు పోతే అక్కడి నుంచి ఆయన తిన్నటువంటి పైసలు వెనక్కి రావు, ప్రభుత్వ ఖజానాలోకి రావు, ప్రజా ఖజానాలోకి రావు. సో ఏంటి, జస్ట్ కేవలం జైలుకు వెళ్ళి ఓ 3 రోజులు వారం రోజులు ఉండి బయటకు రావడం వల్ల సో ఏంటి అసలు తెలంగాణ సమాజం అవి కదా రావాల్సింది, మనకు ఆ పైసలు కదా రావాల్సింది. సో అవి చూపెడతారా మళ్ళీ జనానికి చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది? అదే ఒకటి అనిల్ భాయ్, ఎప్పుడైనా కూడా అవినీతి జరిగినప్పుడు అది 1000 కోట్లైనా 100 కోట్లైనా 1,00,000 కోట్లైనా అవి ప్రజల సొమ్ము, ప్రజల రక్తమాంసాల యొక్క శ్రమించినటువంటి శ్రమల నుంచే ప్రభుత్వానికి సొమ్ము పోతుంది, అది కరప్ట్ అవుతుంది. ఈ కరప్షన్ సొమ్ము మళ్ళీ ప్రభుత్వం రికవరీ చేసి సిబిఐ ద్వారా రికవరీ చేసి ఆ ధనాన్ని మళ్ళీ దేశ ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు ఒప్పచెప్పాలి. ఇది ఎక్కడైనా జరిగిందా ఈ దేశం? ఇప్పటి వరకు జరిగిందా? జరిగితే అది ఒక 10% జరిగి ఉంటుంది. ఇది ప్రజలు కోరుకునేది ఇది. కానీ పాలక వర్గం అంతా దేశంలో అనేక రాష్ట్రాల్లో దొంగలుగా 1000 కోట్లు కరప్షన్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ దగ్గర కరప్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం పని. మోడీ గవర్నమెంట్ డైరెక్ట్ కరప్షన్ చేయదు, కరప్షన్ చేసేవాడి మీద కరప్షన్ చేస్తుంది. ఇది కొత్త పాలసీ. అంటే రాష్ట్రాల్లో గజ దొంగలు ఉంటారు, గజ దొంగలను సిబిఐ ద్వారా పట్టుకోవాలి, సిబిఐ ద్వారా పట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసుకోవాలి. అందుకని 4 పార్ట్స్ ఇందులో జరుగుతాయి ఈ కరప్షన్. ఇందాక చెప్పిన కదా, రేవంత్ రెడ్డి 25%, బీజేపీ 25%, రాహుల్ గాంధీ 25%, కేసీఆర్ 25%. కానీ కేసీఆర్ దగ్గర మొన్నటిదాకా 100% ఉంది. అది డిస్ట్రిబ్యూట్ కావాలి. డిస్ట్రిబ్యూట్ అయితే ఇది సెట్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్. అరెస్ట్ అవుతారు కానీ తీర్పు ప్రకారం అంతిమంగా ఎవరికి శిక్షలు పడవు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూర్చోండి, దాదాపు జైలుకు పోకముందే సెటిల్ అయింది, జైలుకి పోయిన తర్వాత అక్కడ సెటిల్మెంట్ జరుగుతుంది సంపూర్ణ. కానీ తీర్పు మాత్రం అంతా క్లియర్ అయ్యి బయటకు వెళ్తుంది. ఇది జరుగుతుండే ప్రోగ్రామ్. దీని ద్వారా తెలంగాణ 90% ప్రజల నోట్లో కాళేశ్వరం కింద ఇసుక నోట్లో పట్టమే, వీళ్ళ నోట్లో ఏమి రాదు, పైసలు రావు, గవర్నమెంట్ నుంచే రావు. మనం అందరం సెల్ ఫోన్లు ఒత్తుకుంటే కాళేశ్వరం ఏమైంది? శనీశ్వరమే. మనకి రీఛార్జ్ చేసుకొని టాటా వాడికో లేకపోతే అంబానీకో పైసలు కట్టి మనం రోజు సెల్ ఫోన్ చూసుకోవాలి. అంతే. ఇది కథ. అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సొమ్ము అంతా వీళ్ళు పంచుకోవడం కోసం, పంచుకోవడమే. ప్రతిదీ దేశంలో జరిగేది అదే, ఇందులో ఆశ్చర్యం లేదు, ఏమి లేదు. ఇది అణగారిన వర్గాలకి స్పష్టంగా ఉండాలి. ఇది అణగారిన వర్గాలకు శనీశ్వరం, వాళ్ళకి పెద్ద ఖజానా. ఓకే సార్, ఇప్పుడు కాసేపటి క్రితమే కవితను సస్పెండ్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. కేసీఆర్ కూడా ఆమె పైన చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఆ వార్త వచ్చింది. సో కవిత నిన్న మొన్న చేసినటువంటి కొన్ని కామెంట్లు కావచ్చు. సో ఏంటిది సార్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణలో? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బ్లాక్ కాఫీ మందు అనుకోని. ఓకే, థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్ పార్టీ పని రాష్ట్రంలో అయిపోయినట్టేనా? కవిత కూడా వ్యతిరేకిస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కూడా కలిసేందుకు గతంలో ట్రై చేసింది చాలా అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఆమె మళ్ళీ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద కూడా వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ ఆమెను తీసేసి అయిపోయింది, ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేసి అయిపోయింది. సో ఏంటి సార్ రేపు జరగబోయేది ఏంటి? కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం పొంచుందా? ఇంకా ఒకటేందంటే బీఆర్ఎస్ పైన అంత తొందరగా అయిపోదు. అది ఫీనిక్స్ పక్షి లాంటి కూడా కేసీఆర్. అంటే చచ్చిపోతుంది ఫీనిక్స్ పక్షి, చచ్చిపోయిన బూడిదల నుంచి మళ్ళీ పక్షిగా బయటకు వస్తుంది. అంత పవర్ ఉన్నాడే కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో కేసీఆర్ చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఫ్యామిలీ డిస్ప్యూట్, పార్టీ పరిస్థితి బాగాలేదు, సమాజంలో డిమోరలైజ్ కాదు, ఇదంతా ఉంది. ఈ సస్పెన్షన్ కావడం అనేది మనం ఊహించిందే. ఇదంతా ఊహించిన విషయమే. ఈ ఊహించిన విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక కొత్త ముఖాన్ని అయితే చూస్తారు. కవితలో ఉన్న సహజమైన భావోద్వేగం, న్యాచురల్ తన ఎమోషన్స్ని రాజకీయ రూపంలో బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. తన న్యాచురల్ ఎమోషన్స్ అన్నీ పార్టీలో ఉన్నప్పుడు బయటికి రాలే,
ఉద్యమంలో ఉన్నప్పుడు రాలే, అధికారంలో ఉన్నప్పుడు రాలే, అంతకు ముందు రాలేదు తన లైఫ్లో. కానీ ఇప్పుడు తన యొక్క సహజమైన భావోద్వేగాలని రాజకీయ పోరాట రూపంలోకి బయటకు వస్తుంది అనేది నా అంచనా. అది మాత్రం మనం చూస్తాం. నమ్ముతారు సార్ ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టుకొని బయటకు వస్తే ఆ నమ్మేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారా? తెలంగాణ ప్రజలంటే ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక మానసిక స్థితిలో ఉంటారనేది ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఈ రోజున్న మైండ్ సెట్ రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. అందుకని ఈ మైండ్ సెట్ ఎప్పుడైనా ఎటైనా టర్న్ అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. కేసీఆర్ పరిస్థితి ఈ రోజు ఇట్లా అయిద్దని నేను అనుకోలే. అందుకని పరిస్థితులు ఎటైనా చేంజ్ కావచ్చు, ఎటైనా టర్న్ కావచ్చు. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఒక హాట్ డిస్కషన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిస్కషన్ కావచ్చు, పార్టీ ఆగపోతున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఆ కూతురు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎప్పుడు కూడా ఇప్పటి వరకు దాదాపుగా చాలా నెలల కానించి కేసీఆర్ బయట అవపడట్లేదు. అవును. సో ఏంటి మానసికంగా ఏమైనా కుంగిపోతాడు అనుకో. అంటే అతను కత్తి తీసినప్పుడే బయటికి వెళ్తాడు. ఆయన కత్తి బయటికి తీయాల అంటే యుద్ధానికి సిద్ధమైనప్పుడు మాత్రమే కేసీఆర్ బయటికి వెళ్తాడు. మీరు మొత్తం రాజకీయ హిస్టరీని చూడండి. తన వ్యూహాన్ని, తన యుద్ధాన్ని, తన చతురతని, అది డైలాగ్ రూపంలోనో ఏ రూపంలోనో అతను వారు డిక్లేర్ చేసి మైదానంలోకి వచ్చినప్పుడే నీకు బయటకు వెళ్తాడు. అప్పటిదాకా ఆలోచన సమస్య ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకని ఈ రోజు మాత్రం చాలా చాలా దుస్థితిలో ఉంది పార్టీ. ఎట్లా బయటికి తీసుకుంటారో మనకు తెలియదు కదా, అది మనకు అనవసరం కదా, మాకైతే అనవసరం. అవును. కానీ ఎందుకని అంటే ఎన్ని రోజులని ఇంకా మౌనం, ఇంకా దాదాపు 2 సంవత్సరాలు అయిపోతా ఉన్నది. 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఇప్పుడు తీస్తారు అస్త్రాలు. ఇప్పుడు మీరు అంటే ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ కి అప్డేట్ కేసీఆర్, అతను కేసీఆర్ కి అప్డేటెడ్ కేసీఆర్. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఒక సామెత వాడతాడు, పొడుగోడిని పొట్టోడు కొడితే, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని అన్నట్టు. ఇప్పుడు ఆ పోషమ్మ ఎవరు? ఆ పోషమ్మ ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఓకే. అంతే కదా. అంటే రేవంత్ రెడ్డి అనే నాలెడ్జ్ అంతా కేసీఆర్ నాలెడ్జ్. అది రేవంత్ రెడ్డిలో వస్తున్న ప్రతి అణువు నాలెడ్జ్ అది కేసీఆర్ నాలెడ్జ్. ఎందుకంటే అది లెగసీ కంటిన్యూటీ. ఒక వర్గ రాజకీయం ఎట్లుంటుందంటే అతనితో ఢీకొని అతన్ని సమాధి చేసి ఇతను బయటకు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ కూడా అతని నుంచే తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నుంచి వచ్చిన ప్రోగ్రామే అదంతా. అప్డేటెడ్ కేసీఆరే రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే రెడ్డి కులంలో కేసీఆర్ పుడితే, వెలమ కులంలో రేవంత్ రెడ్డి పుడితే అంతే అంతే. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ టాప్ ఇంటెలెక్చువల్ గా మారింది. మనం అంతకుముందు చెప్పినాం ఒకసారి, రెడ్లల్లో టాప్ ఇంటెలెక్చువల్ గా రెడ్డి జాతిని మొత్తాన్ని టర్న్ చేసింది సూరవరం ప్రతాపరెడ్డి. సూరవరం ప్రతాపరెడ్డి తెలంగాణ రెడ్డి కులాన్ని సాంస్కృతిక పునర్జీవింపజేసి వాళ్లలో ఫ్యూడల్ స్వభావంతో మగ్గి భూస్వాములుగా ఉన్నటువంటి రెడ్లని విద్యావంతులుగా మార్చి రెడ్లలో ఒక రాజకీయ విద్యపై సాంస్కృతిక పునర్జీవం కల్పించి రెడ్లని ఆర్గనైజ్ చేసి అధికారంలోకి అత్యంత విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చి రెడ్డి హాస్టల్స్ ద్వారా పెద్ద పోరాటం చేసిండు సూరవరం ప్రతాపరెడ్డి. అలాంటి సూరవరం ప్రతాపరెడ్డి ఒక మేధావి. తర్వాత రెడ్డిలో వచ్చిన అత్యంత పెద్ద మేధావి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత అత్యంత మేధావిగా వచ్చిన రెడ్డి రేవంత్ రెడ్డి. 3 రెడ్లు ఇక్కడ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన నాలెడ్జి మొత్తం కేసీఆర్ నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డికి వచ్చిన మొత్తం నాలెడ్జి చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది. సూరవరం ప్రతాపరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జి? ఆంధ్ర కమ్మాస్ మొత్తం తమ కమ్మ కులాన్ని పునర్జీవింపజేసుకోవడానికి కుల సంఘం పెట్టి కమ్మ కులం ఎట్లా డెవలప్ కావాలనే సూత్రాలన్నీ ఎవరు తీసుకున్నారు? ఆంధ్ర మహాసభ ద్వారా సూరవరం ప్రతాపరెడ్డి తీసుకున్నాడు. ఇక్కడ తన కులాన్ని, తన భూస్వామ్య కులాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాడు. అందుకని సూరవరం ప్రతాపరెడ్డి పోరాటం ఎవరి మీద? తమ కులంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థని, భూస్వామ్య గుణాన్ని వదిలించుకొని మనందరం రాజ్యానికి వచ్చి బాగా చదువుకుందామని తన కులాన్ని సంస్కరించుకున్నాడు సూరవరం ప్రతాపరెడ్డి. ఇట్లా ఇది చూసుకోవాలి మనం. సో ఇప్పుడు క్యాబినెట్ లో చూస్తా ఉన్నారు కదా సార్, క్యాబినెట్ లో అగ్రకులాలకు సంబంధించిన ఆధిపత్యం నడుస్తూ ఉన్నది, వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో మరొక మంత్రి పదవి కూడా కావాలని చెప్పేసి నిన్నటి మొన్నటి వరకు లొల్లిపెట్టిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక మొత్తానికైతే నేను ప్రజల కోసం ఉంటాను, నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. సో అంతమంది రెడ్లు ఉన్న తర్వాత కూడా ఇంకొక రెడ్డికి
ఆ విధమైనటువంటి కొట్లాటను ఏ విధంగా మనం దాన్ని అబ్జర్వేషన్ చేస్తారు, ఏ విధంగా చూడొచ్చు దాన్ని? అంటే ఏం లేదని ఇప్పుడు గతంలో కూడా నేను ఒకసారి చెప్పిన, మాకు కావాల్సింది ఏంటంటే ఈ రెడ్డి కుటుంబాలు, ఈ వెలమ కుటుంబాలు తగాదాలు పడి తన్నుకోవాలని మాకు. వీళ్ళు తన్నుకోవడం ద్వారా ఈ ప్రభుత్వాలు డీస్టెబిలైజ్ కావాలి. ఓకే, డీస్టెబిలైజ్ మీన్స్ అస్థిర ప్రభుత్వాలుగా మారాలి. అస్థిరత్వం రావాలి వీళ్ళలో. బజార్లో పడి కొట్టుకోవాలి వీళ్ళు. వైస్రాయ్ దగ్గర పెద్ద యుద్ధం జరిగిందిగా, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు. అది గొడవలు జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నది 30 ఏళ్ళు అయింది. నిన్న గొడవ కూడా 30 ఏళ్ళు అయింది వీళ్ళది. వీళ్ళు డీస్టెబిలైజ్ కావాలి. గవర్నమెంట్ పాలక వర్గాల్లో డీస్టెబిలైజ్ జరగాలి, అస్థిరత్వం ఏర్పడాలి. ఇది మాకు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గల్లాలు పట్టుకొని బజార్లో కొట్టుకుంటే అది కొంచెం అస్థిరత ఏర్పడితే డెమోక్రసీ ఎప్పుడు వికసిస్తుంది అంటే పాలక వర్గాలు తన్నుకున్నప్పుడు డెమోక్రసీ కొంత వికసించే అవకాశం ఉంది. అట్లనే ఇప్పుడు ఈ కవిత విషయంలో మీరు ఇందాక మాట్లాడిన దానికి కొనసాగింపుగా వాళ్ళ ఇంట్లో పురుషాధిపత్యం కింద నలిగిపోయినట్టుగానే ఉంది సబ్జెక్ట్ కొంత ఏదో. ఆ పురుషాధిపత్యం మగాధిపత్యంలో నలిగిపోతున్న ఆ మహిళ ఏదో స్వరం వినిపిస్తుంది. వాళ్ళ పంచాయతీలు కూడా మాకు కావాలి. అట్లా పంచాయతీలు ఏర్పడ్డప్పుడు ఆ ఘర్షణలో నుంచి డెమోక్రసీ స్పేస్ స్టార్ట్ అవుతా ఉంటది కొంత మేరకు. అందుకని రాజగోపాల్ రెడ్డి రేపు బీజేపీలో పోయినా ఆశ్చర్యం లేదు. చూడండి, మళ్ళీ బీజేపీలో పోయి టికెట్ తెచ్చుకుని ఆశ్చర్యం లేదు. మళ్ళీ మా జనం మళ్ళా అటే ఇటంటే అటు తల ఊపుతా ఉంటారు. అంటే పరధర్మం కదా మాది. సో మీ పోస్టర్ లో రాగానే ఎంట్రీలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి జేఏసీ, సో ముఖ్యంగా రాజ్యాధికారం ధ్యేయంగా ఈ మూడు సంబంధించినటువంటి వర్గాలంతా కూడా పోరాటం చేయాలి, వాళ్ళకి రాజ్యాధికారం రావాలనేది మీ ఆలోచన. సో మీ వెనక ఉన్నటువంటి ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు? సో చూస్తా ఉంటే నేను చాలా సందర్భాల్లో మీ యాత్రలో నేను పాల్గొన్నా, మీరు పెడుతున్నటువంటి ఆ సదస్సులో కూడా, మీరు రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా నేను వచ్చి చూశాను. ఎంత అద్భుతంగా చూశారు కదా. అటువంటి ప్రక్రియ మాటల వరకు మీరు మీటింగ్లు పెడితేనే జనాలు వస్తా ఉన్నారు, కానీ యాత్రలు పెడితే వెనుక నడిచేటువంటి వాళ్ళు కొంచెం నడవట్లేదు. రథయాత్ర అది రథయాత్ర. బీసీలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ, ఎస్సీలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ, సో మీ వెనుక ఉండి ఇంకా ప్రోత్సహించేటువంటి ఆ పరిస్థితి ఎందుకో నేను వివరణ ఇస్తాను దానికి. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము దాదాపుగా ఏప్రిల్ 14 నుంచి రథయాత్ర ప్రారంభించినాం. ఈ రథయాత్ర తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది రాజ్యాంగ హక్కుల కోసం మరియు రాజ్యాధికారం కోసం, ఈ 2 డైమెన్షన్స్ లో ఈ 3.5 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ రథయాత్ర స్టార్ట్ చేసిన. మీరు ఉన్నారు, మొత్తం చూసిండ్రు. ఈ యాత్ర ఆదిలాబాద్ ముగిసిపోయింది. తర్వాత రేపు 8వ తారీఖు జగిత్యాలలో స్టార్ట్ కాబోతుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఈ యాత్ర మధ్యలో 25 రోజులు ఆగిపోయింది కేవలం వరదలు వర్షాల వల్ల. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ వరదలు భయంకరమైన వర్షాల వల్ల మధ్యలో గ్యాప్ తీసుకున్నాం. 8వ తారీఖు జగిత్యాలలో ఒక భారీ సదస్సు జరగబోతుంది. జేఏసీ సదస్సు జరుగుతుంది ప్రతి జిల్లాలో. సదస్సు జరిగిన తెల్లారి నుంచి రథయాత్ర ప్రారంభమైంది. మా రథయాత్రలో మీరు అనుకునే పెద్ద పెద్ద బీసీ లీడర్ల ఫిగర్లు ఉండవు. మా దాంట్లో కొత్త లీడర్లను తయారు చేసుకుంటాం మేము. న్యూ లీడర్లని, మీలాంటి యువకులని న్యూ లీడర్లను తయారు చేసుకుంటాం. మా దగ్గరికి బయట మీకు కనిపించే మాస్ గా ఉన్నటువంటి పెద్ద పెద్ద బీసీ లీడర్లని మాకే రారు. ఆఫీసర్లు వస్తారు, అధికారులు వస్తారు, రిటైర్మెంట్ అధికారులు వస్తారు, అనేక మంది మీరు చూస్తూనే ఉన్నారు అనేక సదస్సులకు వచ్చి. మేము ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాం కదా. 3 సంవత్సరాల 3.5 నెలల్లో 3 నెలలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాల పైన ఉంది మా కాలం. ఈ 3 సంవత్సరాల యాత్ర దాదాపు 10,000 ఏమో అయింది. 1,00,000 కిలోమీటర్లు ఉంది, ఇంకా అంటే 90,000 కిలోమీటర్ల పైన ఉంది. ఈ 85,000 90,000 కిలోమీటర్ల ప్రయాణంలో మీరు చూసింది 5-10% కదా. ఇంకా 90% యాత్ర ఉంది. ఇది ముగిసే దశకి అప్పుడు ఈ ఉద్యమం కింది స్థాయి ఏ విధంగా తయారైతే చూడండి. మీరు అనుకునే సాంప్రదాయ బీసీ ఎస్సీ ఎస్టీ పెద్ద లీడర్లు మా వైపు రారు, కానీ వాళ్ళ ఆత్మలలో మాత్రం మేము ఉన్నాం. రైట్ వేల ఉద్యమం పోతుందని వాళ్ళ ఆత్మలను మాత్రం నేను పట్టుకున్నాం. కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు. నేను వాళ్ళ ఆత్మల్ని కైవసం చేసుకున్నా నేను నాకు చాలు. ఆ విధంగా యాత్ర నడుస్తా ఉంది. టైం లిమిట్ పెట్టుకున్నారు సరే ఏమన్నా? అదే బీసీలకు రాజ్యాధికారం పలానా సంబంధించిన ఇయర్ వరకు వస్తుంది అని చెప్పేసి మా ఆశ రేపు ఎన్నికల లోపే దీంట్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచన మాకున్నది. కానీ చూడాలి మరి పరిస్థితులు. కానీ ఒక ఆశావాదం, ఆప్టిమిజం అయితే అవసరం కదా. కాబట్టి మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా
రేపు రాబోయే ఎన్నికల కోసమే ఆ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద ప్రతి పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీని మోసం చేస్తుంది. మోసం చేస్తున్న ఈ తరుణంలో మేమంతా ఒకటై ముందు భావజాల వ్యాప్తి చేస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలు ఎట్లా మోసపోతున్నారు, ఏ విధంగా రాజ్యాలు మోసం చేస్తున్నాయి, ప్రతి దాంట్లో మా వాటా ఎంత అని ప్రతి దాంట్లో డెమోక్రాటిక్ గా మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పాచిక బీసీ అనే సెంటిమెంట్ తీసుకొస్తుంది. ఆ సెంటిమెంట్ తీసుకొస్తున్న తరంలో దీని మాయావాదాన్ని బద్దలు కొట్టి ప్రజలకి తీసుకుపోతున్నాం. కాబట్టి ఈ యాత్ర ఇంకొక 3 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పటికే 3-4 నెలలు అయిపోయింది. ఈ యాత్ర ముగిసే దశకి మీరు అనుకున్న వాతావరణాన్ని, రాజ్యాన్ని తీసుకొచ్చే వాతావరణాన్ని మేము తీసుకురాబోతున్నాం అని స్పష్టంగా తెలియజేస్తాం. 15 సంవత్సరాల పాటు కూడా మా ప్రభుత్వం కదిలిచ్చేటువంటి వాడే లేడు మా పార్టీలని అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు పాడు కాదు, రెడ్డి అహంకారం అది. అంతేనా? మా రెడ్లు అధికారంలో ఉంటారు, మా రెడ్లే రాజ్యాన్ని ఓపెన్ గా చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మా రెడ్లు భూమిని వ్యవసాయం చేస్తారు, రాజ్యాన్ని వెళ్తారు. మేము రాజ్యాన్ని పరిపాలించే కులం మాదని ఓపెన్ గా చెప్పుకున్నాడు. కాబట్టి ఆ మాట అర్థం ఏంటంటే మా రెడ్లే పరిపాలిస్తారని అర్థం. ఎందుకంటే ఆయన టార్గెట్ పెట్టుకుంటారు 2047 ఏదో. కాబట్టి మేము ఢీకొనేది కూడా వాళ్ళనే కదా, మాకు కూడా రాజకీయ చతురత ఉంటుంది కదా, నాలెడ్జ్. అందుకని మా ప్రజలను సమీకరిస్తాం. అంతిమంగా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాకారాన్ని తీసుకొచ్చే ఒక స్వప్నం నిజం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. సార్ ఒక మాట అంటే చాలా రోజులుగా ఒక ఉద్యమం గురించి మీరే ముందు ప్రస్తావించడం జరిగింది. మార్వాడి గో బ్యాక్ ఏదో బీరువాల దాచిండు అది అట్లా ఉన్నది. సో చివరిలో అడుగుతాం అనుకున్నాను. సో ఏంటి సార్ అసలు మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి మార్వాడిలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు అన్నటువంటిది కొంత వినపడుతున్నటువంటి ఆ చర్చ. సో ఏంటి సార్ మార్వాడి గో బ్యాక్ దానికి విశ్వనాథన్ గారు సపోర్టా లేకపోతే వ్యతిరేకమా? అంటే మాకు ప్రాక్టీస్ లో మైదానంలో యుద్ధం చేసేవాడు ఎప్పుడైనా కూడా శత్రువులని 1, 2, 3గా విభజించుకుంటాడు. ఫస్ట్ ఎనిమి ఎవరు, సెకండ్ ఎనిమి ఎవరు, థర్డ్ ఎనిమి ఎవరు అని ఉంటది. ఏది యుద్ధంలో ఉండే వాడికే ఇది ఉంటది. కానీ యుద్ధ క్షేత్రంలో లేకుండా, గమ్యం లక్ష్యం లేకుండా, ఏ తాత్విక చింతన లేకుండా ప్రతి ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతా అంటాడు తెలంగాణ మనలోళ్ళు. ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతా అంటాడు. ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతానంటే ఎట్లా కుదురుతా? రాజ్యం ఎందుకు కూకుంటది? ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉండాలి మనకి, ఆర్డర్ ఆఫ్ ఎనిమీ ఉండాలి. మా ఫస్ట్ ఎనిమీ రెడ్డి వెలమ రాజ్యాన్ని పట్టుకోవాలి. ఇక్కడ దాని గొంతు పట్టాలని మేము పోరాటం చేస్తున్నాం. మేమంతా వాళ్ళని గొంతు పట్ట అనేసరికి మార్వాడి అని తీసుకొని వస్తారు పాలక వర్గం. దాంట్లో మా నాయకులు కొంతమంది చిక్కుకుంటారు, మా ప్రజలు కొంతమంది చిక్కుకుంటారు. మా నాయకులు కూడా చిక్కుకుంటారు. మార్వాడి విలన్, కానీ మాకు విలన్ నంబర్ 3-4 లో ఉంటాడు అతను. విలన్ నంబర్ 3-4 లో ఉంటాడు మార్వాడి. మా ఫస్ట్ విలమన్ రెడ్డి వెలమ రాజ్యం, రెడ్డి వెలమ కమ్మ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. దాని గొంతు పట్టాలి మేము, దాన్ని కుతిక పట్టాలా. ఫస్ట్ గవర్నమెంట్ మనదైనప్పుడు మార్వాడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిలమట్టం చేయలేమా? ఒకటే మాట, గవర్నమెంట్ మనదైనప్పుడు పాలసీ ఫ్రేమ్ చేయలేమా? మార్వాడి యొక్క దోపిడీ వ్యాపారాన్ని నియంత్రించడానికి, కట్టడి చేయడానికి అసెంబ్లీలో చట్టాలు తీసుకురావడమా? మార్వాడి షాప్ ముందు ధర్నా చేయడమా? మార్వాడి షాప్ ముందు చేయాల్సిన గొడవ ప్రభుత్వం మీద కొట్టాడి, ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రభుత్వ నిర్ణయాలతో మార్వాడిని కట్టడి చేయడమా? ఏది కట్టడి చేయాలి? తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమి సాగు జరుగుతుంది. 1 కోటి ఎకరాల భూమి సాగులో 25 లక్షల ఎకరాల భూమి ఆంధ్ర కమ్మస్ చేతిలో ఉంది. దాని మీద ఇప్పుడు పోరాటాలు, మరి దాని మీద పోరాటం ఎట్లా? మార్వాడి వ్యాపారాలు ఎన్ని జరుగుతున్నదో, వ్యాపారం ఎంత టర్న్ ఓవర్ అవుతుందో డబ్బులు, ఒక్క సినిమా పరిశ్రమలో అంత డబ్బు టర్న్ ఓవర్ అవుతుంది. ఎవరిది సినిమా పరిశ్రమ? ఆంధ్ర కమ్మాస్ది. ఆంధ్ర కమ్మాస్ది ఆ సినీ పరిశ్రమ. మరి వాడిని ఎట్లా కట్టడి చేయాలి? వాడిని ఎట్లా కట్టడి చేయాలి చెప్పాలి దీనికి సమాధానం. దాన్ని ఎట్లా కట్టడి చేస్తావు, దీన్ని ఎట్లా కట్టడి చేస్తావు? రాజ్యమే మనదైతే, గవర్నమెంటే మనదైతే 24 గంటల్లో మార్వాడి వ్యాపారాన్ని ప్రాంతానికి తరలించి పంపించచ్చు. కానీ జనాన్ని రెచ్చగొట్టి మార్వాడి వాళ్ళ మీదకి పంపిస్తే మార్వాడి వాళ్ళు ఈ జనం కొట్టుకొని సావాలి. ఇంకా మార్వాడి వాడు పోవటం లేదు ఏంది అని మావాడు ఆత్మహత్య కూడా చేసుకొని చచ్చిపోతారు తెలంగాణలో బీసీ ఎస్సీ. ఇప్పుడు అప్పుడు తెలంగాణ రాలేదని సచ్చిరుగా 1200 మంది, తెలంగాణ రాలేదని సచ్చిరు 1200 మంది. మార్వాడి వ్యాపారం ఇంకా నడుస్తుంది, వాడు వెళ్ళిపోలేదేంది మార్వాడి ప్రాంతానికి అని తెలంగాణ బీసీ ఎస్సీ అట్లా కూడా చచ్చే ప్రమాదం ఉన్నది. అంత అమాయకులు మనవాళ్ళు. ఒక ఎనిమిని ఎట్లా ఢీకొంటావు నువ్వు?
ఎట్లా ఢీ కొనాలి అది కూడా తెలవాలి కదా. అంబానీ ఎవరు, అదానీ ఎవరు, దేశ వ్యాపార దిగ్గజాలంతా ఎవరో చెప్పాలి. కోమట్ల యుద్ధం ఎందుకు జరగట్లే మార్వాడీల మీద డైరెక్ట్గా? వ్యాపారం లేని, చిన్న బిజినెస్ లేని, ఒక్క 10 రూపాయలు 10,000 రూపాయలు కూడా వ్యాపారం పెట్టలేని ఎస్సీ బీసీ దళితులు రోడ్ల మీదకి రావాలన్నా? వ్యాపారం ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఎవరికి అవుతుంది? రేట్లకు అవుతుంది, వెలమలకు అవుతుంది, కోట్లకు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మార్వాడి వెళ్ళిపోతే ఆ వ్యాపారం ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇమీడియట్గా రేట్లకో వెలమలకో కోమట్లకో ట్రాన్స్ఫర్ అవుతుంది. రూపాయలేని సొక్కా చిరిగిపోయిన ఒక దళితుడు రోడ్డు మీదకి వచ్చి మార్వాడి మీద కొట్లాడతాడా? మార్వాడి మీద కొట్లాడటం కాదు కదా, గవర్నమెంట్ నుంచి కదా, ప్రభుత్వం కదా చర్యలు తీసుకోవాల్సింది. మార్వాడి నియంత్రణ ఎట్లా చేయాలి, మార్వాడి కలుషిత వ్యాపారాన్ని ఎట్లా చేయాలి, మార్వాడి వాళ్ళ మీద ఏ విధంగా చట్టాలు తీసుకురావాలని నియంత్రణ కోసం వాళ్ళదేంది వాళ్ళ వ్యాపారం కొంచెం జరుగుతుంటుంది కదా, మిస్లియన్స్ అంతా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది అది చట్టాలు అక్కడి నుంచి రావాలి కదా. అందుకని తెలంగాణ అమాయక ప్రజలు మళ్ళీ మార్వాడి వాళ్ళ మీదకి పోతారు. రాజ్యం పట్టుకుందాం తెలంగాణలో, మార్వాడిని 24 గంటల తరలించవచ్చు. గవర్నమెంట్ని పట్టుకోవాలి కదా మనం ఎడిపోతుంది మనం. అంటే ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేసేదానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో మన నాయకులు చిక్కుకుంటారు, మన అమాయక ప్రజలు చిక్కుకుంటారు. 100% మార్వాడి ఎనిమే, మన వర్గ శత్రువే, మనల్ని దోపిడీ చేస్తున్నాడు. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి, దేని వెనక ఏంటి, దేని తర్వాత ఏంటి? నా బాధ ఏంటంటే మళ్ళీ ఇందాక చెప్తున్నా, అమాయక ప్రజలు మార్వాడి వాళ్ళు ఇక్కడి నుంచి పోవటం లేదని ఆత్మహత్య చేసుకునే అమాయకులు. అందుకనే గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ని పట్టుకోవాలి. ఇది మేము అంటున్నటువంటి ఆలోచన. అందుకని చాలా స్పష్టంగా ఉండాలి మనిషి, ఐడియాలజికల్ క్లారిటీ ఉండాలి. ఏ క్లారిటీ లేకుండా నాకు ఏడ అన్యాయం జరిగితే అడిగిపోతా అంటే ఫిలాసఫీ లేదా? పూలే అంబేద్కర్లు మనకు దారి చెప్పలేదు ఎట్లా కొట్లాడాలో. ఏడ అన్యాయం జరిగితే అడిగిపోతున్నట్టు తెలంగాణ చచ్చి కూర్చున్నాం మొత్తం. అందుకని చాలా క్లారిటీ ఉండాలనేది మా అభిప్రాయం. అందుకని తెలంగాణను దోచుకున్న దాంట్లో ఆంధ్ర చౌదరీస్ నంబర్ 1, మార్వాడీలు అనేక ప్రాంతాలు, మార్వాడీలలో కూడా మేము చిన్న వ్యాపారాలు చేసుకుని ఎస్సీ బీసీలు ఉంటారు. మార్వాడి అంటే రీజియన్, మార్వాడి అంటే ప్రాంతం. కుమ్మరోళ్ళు వచ్చిండ్రు, కుమ్మరాయన ఉంటాడు ఇక్కడ, ఒక కుమ్మరాయన చిన్న ఏదో వ్యాపారం చేసుకుంటాడు, చిన్న బిజినెస్. ఈ చిన్న బిజినెస్ చేసుకునే కుమ్మరాయన మీద ఏం చేద్దాం మరి? రాజస్థాన్ ప్రాంతం, మార్వాడి ప్రాంతం నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు ఈడ. వాడిని ఏం చేద్దాం? చెప్పులు కుట్టుకొని తలకాయ బాగా కొడదాం పోయి, వాడు ఆ నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు. మార్వాడి అనేది ప్రాంతం. మార్వాడి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన అగ్రవర్ణ వ్యాపారాల మీదనే యుద్ధం చేయాలి. అక్కడి నుంచి వచ్చిన ఎస్సీ బీసీల మీద కాదు. పానీపూరి అమ్ముకుంటాడు ఒక బీసీ, ఎవడు పానీపూరి అగ్రవర్ణం అమ్మడు. పానీపూరీలు అమ్ముకునే చిన్న కుండలలో ఆ షారు పోసుకొని అమ్ముకునేటోళ్ళు ఎస్సీ బీసీలు. వాళ్ళని చంపుదామా పోయి? ఏం పోరాటాలు అన్నాయి ఇవన్నీ. వాడు ఏదో కూలినాలు పని చేసుకొని రోజు కూలికి 1000 రూపాయలు ఎట్లా వస్తాయో, కూలీ మందం వ్యాపారం చేసుకున్నట్టు ఉంటాడు. కూలీ మందమే రోజు 1000 రూపాయలు చేసుకోవచ్చు సార్. కానీ దాడులు ఏంటిది అనేది ప్రశ్న. దాడుల మీదనా వ్యాపారాలు ఇక్కడి నుంచే? దేని మీద వాళ్ళ పోరాటం? సో వ్యాపారాలు దాడి మీదనే కదా. దాడి మీద మాట్లాడదాం. మరి రోజు కమ్మాస్ చేసే దాడులు ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారు కదా. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళదే, వ్యవసాయం వాళ్ళదే, విద్యా వ్యాపారం వాళ్ళదే, వైద్యం వ్యాపారం వాళ్ళదే. విద్య మొత్తం తెలంగాణలో విద్య ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. వైద్య రంగం ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. సినిమా పరిశ్రమ ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. ఆంధ్ర రెడ్డిస్ది కూడా. నిజామాబాద్ రెడ్లు ఎవరు? నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రాజెక్టు కట్టిరు కదా నిజాం సాగర్ కట్టిన తర్వాత ఎవరు కట్టింది? నిజాం కట్టిండు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిది? రెడ్లది. ఈ రెడ్లంతా కర్నూలు రెడ్లని బోధన తీసుకొని వచ్చారు. కర్నూలు రెడ్లు, అనంతపురం రెడ్లు వచ్చారు. కర్నూలు నుంచి ఒక ట్రైన్ వేసారు బోధనకి. ఎవరు వేసారు? రెడ్లు ప్రయాణం చేయడానికి. రెడ్లు వచ్చిర్రని ఆంధ్ర కమ్మోళ్ళు వచ్చారు. ఆంధ్ర కమ్మ రెడ్లు కలిసి నిజామాబాద్ బోధన కాడ అడ్డా వేసారు. వాళ్ళు చేస్తున్న దాడుల సంగతి ఏంటి? నిత్యం ఆంధ్ర నుంచి రెడ్డి కమ్మాసు పోనీ వీళ్ళు ఇక్కడ బియ్యం అందుకునేది ఎవరు? వీళ్ళ బంధువులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రెడ్లు. వీళ్ళు కాదా? మరి వీళ్ళ మీద ఎప్పుడు ఈ పోరాటాలన్నీ ఎప్పుడు సఫలీకృతం అయితే? మార్వాడీల దోపిడీని నియంత్రించాలన్నా, ఆంధ్ర చౌదరీస్ వ్యాపారాలను నియంత్రించాలన్నా ఎవరు? భూములు వాళ్ళే, వైద్య రంగం వాళ్ళదే, విద్యారంగం వాళ్ళదే, సినీ పరిశ్రమ వాళ్ళదే, చిన్న వ్యాపారాలకు మిగతా వ్యాపారాలు కూడా వాళ్ళే. ఇంత డామినేటెడ్గా ఉన్నారు చౌదరీస్. తర్వాత మార్వాడీస్.
వీళ్ళని నియంత్రించాలంటే అధికారం నీ చేతులు ఉండాలి. నీవు అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాల నుంచి దోపిడీ చేయడానికి తెలంగాణ వచ్చిన వాళ్ళందరినీ నియంత్రించవచ్చు. ఐక్య అని ఉంది మాదాపూర్లో. అది 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఫర్నిచర్ షాపు. అది తీసుకొచ్చింది ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఎవరు బతుకులాగమైనవి? ప్రభుత్వం తీసుకొచ్చి, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వం ఓపెనింగ్ చేసి, ప్రభుత్వం సహకరించి, ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అలాంటి ఫర్నిచర్ షాప్ వచ్చింది ఐక్య. ఆ ఫర్నిచర్ షాప్ తోటి తెలంగాణలో ఉన్న విశ్వకర్మల బతుకులు ఆగమైపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ పెట్టే అప్పర్ కాస్ట్కి ఇచ్చే ప్రతి ఇండస్ట్రీతో, ఆల్ అప్పర్ కాస్ట్ నిర్వహించే ఎవ్రీ ఇండస్ట్రీ బీసీ ఎస్సీ కుల వృత్తులు ధ్వంసమైంది. ఒక్క మార్వాడియే కాదు, నువ్వు అప్పర్ కాస్ట్ చేసే ప్రతి ఇండస్ట్రీతో బీసీ ఎస్సీ ఎస్టీల కుల వృత్తులే ధ్వంసమైంది. వీళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడానికి అధికారంలో ఉండాలి మనం. చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు, ఏయ్ నువ్వు మార్వాడి మీద పోరా అంటే మార్వాడి అయినా పోలీసు వాళ్ళని పిలిపించి కాల్పులు జరిపిస్తాడు. బీసీ ఎస్సీ ఎస్టీలే కదా వచ్చేది. మళ్ళీ అమరవీరులు అన్నాం, మళ్ళీ మార్వాడీల కొట్లాట, మళ్ళీ అమరవీరులు వస్తారు ఇప్పుడు మళ్ళీ 1000 మంది. ఏందన్నా ఇది? జ్ఞానం ఉండాలి మనం చేసేదానికి. ఖచ్చితంగా మార్వాడి విలనే, మార్వాడిలో అప్పర్ కాస్ట్ విలనే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఎప్పుడు అతను విలన్. విలన్ నంబర్ 4 3 2 1 ఫస్ట్ అది డిసైడ్ చేయాలి. ఇది ఎవరు చేస్తారు? మైదానంలో ఉండి యుద్ధం చేయడానికి సిద్ధమై వర్కర్, కార్యకర్త, యుద్ధ వీరుడు, తాత్వికత చింతన నుండి రాజ్యాన్ని పట్టుకోవాలనే ఒక పెద్ద బ్రాడ్ ఫిలాసఫీ గమ్యాన్ని చేరాలనుకునేటోడు ఈ పెట్టుకుంటాడు. అందుకని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి అని అన్నది అట్లా అన్నమాట. అర్థం చేసుకోరు అంటారుగా, అట్లా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అనిల్ భాయ్. ఇంత అనుకోకుండా వచ్చి సర్ప్రైజ్ చేసి ఇంత పని ఉన్నప్పుడు కూడా 15-20 నిమిషాల పాటు మాతో కూర్చున్నాం. థ్యాంక్ యూ. సో విశ్వనాథన్ గారు అయితే చాలా అంశాలు చెప్పిండు. చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అడగాలనుకుంటున్నారు, ఎప్పుడు అడుగుదామని చెప్పేసి సార్ను కాంటాక్ట్ అయినా కానీ ఏదో బిజీలో ఉంటా ఉన్నాడు. సో మొత్తానికి ఇప్పుడు ఆడుతున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆడుతున్నటువంటి డ్రామానే. కేవలం 1-2 రోజులు ఏమైనా జైలుకు పోతారు కావచ్చు, కానీ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సంపదని 4 పార్టీలు 4 పాలు చేసుకొని పంచుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామాగానే విశ్వనాథన్ సార్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తాను ఏదైతే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రాజ్యాధికారం వచ్చేంత వరకు ఖచ్చితంగా నా యాత్ర ఉంటుంది. వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తాం. యువకులని ఖచ్చితంగా రాజకీయ చైతన్యం నింపి వాళ్ళనే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళనే బరిలోకి దింపుతాం. వాళ్ళతోటే మేము రాజ్యాధికారానికి వస్తామన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా తను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. చూస్తూనే ఉండండి మనతో.